కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తానండి. చూడండి, నేను గోంగూర తీసుకున్నా, దానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకున్నా, ఇక 150 గ్రాముల కందిపప్పు, 50 గ్రాముల శనగపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ రెండు మనము కడిగి కుక్కర్లో పచ్చిమిరపకాయలు, గోంగూర, పప్పు ఈ మూడు కలిపి మనం ఉడకబెట్టుకుందామండి. చూడండి, ఇట్లా పప్పు శుభ్రంగా కడుక్కుందామండి. చూడండి, ఇట్లా పచ్చికాయలు చుంచేసుకున్నానండి. ఇప్పుడు గోంగూర వేసుకుందామండి. గోంగూర మంచి గడిగి నీట్గా. చూడండి, ఇలా గోంగూర గిడ వేసుకున్నాం కదండి. ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుందామండి. ఇందులో ఏం వేయకూడదు. చూడండి, ఇప్పుడు ఇది ఉడికించుకుందామండి 3 విజిల్స్ వచ్చే వరకు. అలాగే ఇక్కడ నేను అన్నం కూడా అవుతుందండి. చూడండి, ఇక్కడ అన్నం అయ్యిందండి. అలాగే పప్పు కూడా ఉడికిందండి, 3 సీట్లు వచ్చింది. ఇప్పుడు దీన్ని చల్లారనిచ్చి మనం పప్పు గిరితోటి రుబ్బుకుందాము. ఉప్పు, పసుపు వేసి. చూడండి, పప్పు ఉడికిందండి మెత్తగా. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు వేసుకుందాం. ఉప్పు, పసుపు వేసుకుందాం టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు పప్పు గిరితోటి మెత్తగా రుబ్బుకుందాం. రుబ్బినాక చూపిస్తా. చూడండి, ఇలా పప్పు మనం మెత్తగా రుబ్బుకున్నాం కదండి. ఇలా ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా పోసేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం నేను నీళ్ళు పోసుకుంటున్నానండి. నీళ్ళు పోసి ఇప్పుడు ఇది వేడి చేద్దాం. చూడండి, నాకు ఈ మాత్రం సరిపోయిందండి గోంగూర పప్పు. అయితే దీన్ని పోసి పెట్టుకుందామండి. ఇది వేడి చేద్దాం కొంచెము. పోసుకు కావాల్సిన పదార్థాలు: నూనె, జీలకర్ర, వామాలు, ఎండుమిరపకాయలు, కచ్చా పక్క దంచిన 5-6 ఎల్లిపాయలు, కలమాకు. ఇప్పుడు పోసేసుకుందాం. చూడండి, పప్పు కొంచెం వేడి చేసుకుందామండి. ఎందుకంటే మనం చల్లనీళ్ళు పోసుకున్నాం కదండి, కొంచెం వేడి చేద్దామండి ఇది. చూడండి, మనము స్టవ్ ముట్టించుకున్నాం కదండి, పోసేసుకుందామండి. ఇక్కడ పప్పు వేడయిందండి. ఇప్పుడు దీన్ని పోసేసుకుందాం. బాగానే పెట్టుకుందామండి. చూడండి, నూనె వేసుకుందాం. నూనె వేడైంది. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు. జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు వేగినాయి కదండి, కలమాకు వేద్దామండి. లాస్ట్గా బంద్ చేసుకుందామండి. ఇది పోసులో వేసుకుందామండి పప్పులో. చూడండి, ఎంతో టేస్ట్గా ఉండే గోంగూర పప్పు రెడీ అయ్యిందండి. ఓకేనండి, ఇప్పుడు ఇది మనము వేడివేడి అన్నంలో తిందామండి. సూపర్గా ఉంటుందండి. ఓకేనండి, చాలా రుచిగా అంటే చాలా రుచిగా ఉంటుంది. గోంగూర పప్పు టేస్ట్ చేద్దామండి. గోంగూర పప్పు మరి టేస్ట్ చేద్దాము. ఓకేనండి, మరి చూద్దామా అండి గోంగూర పప్పు. చూడండి, నేను అన్నం పెట్టుకున్నాను. చూడండి, గోంగూర పప్పు టేస్ట్ చేద్దామండి. ఓకేనండి, టేస్ట్ చేద్దామండి. పుల్ల ఉంటుందో లేదో అనుకున్నానండి తెల్ల గోంగూర, కానీ ఉన్నదండి పులుపు. చేతితోటి వండుకొని తింటే రుచే వేరుంటుందండి, ఎందుకో ఏమో కానీ. చూడండి, నాకు ఈ గోంగూర పప్పు 2-3 రకాలు వస్తుందండి. అవన్నీ నేను చూపిస్తానండి. ఇలా టేస్ట్ అయిన పప్పులు పెద్ద ముద్దలు పెట్టుకొని తినాలండి. సూపర్గా ఉంటుంది నిజంగా అండి, అమృతం. రండి, నా ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తున్నా ఇప్పుడు. నిజంగా అండి, సూపర్ టేస్ట్ ఉంది. నేనైతే కడుపు నిండా తింటున్నానండి. నేను చేసుకునే కూరలు నాకు చాలా నచ్చుతాయండి. ఎందుకంటే నేను నాన్ వెజ్ తినాను కాబట్టి ఈ వెజిటేబుల్ ఎక్కువ చేస్తానండి, ఇష్టంతో. అందుకే నాకు ఇష్టం అండి. నాన్ వెజ్ కూడా చేస్తా కానీ దాని టేస్ట్ నాకు తెలియదు. మా వాళ్ళకు చేస్తానండి, అయితే వాళ్ళు బాగానే తింటారండి. నేను ఈ వెజిటేబుల్ నా చేతులతో చేసి తింటా కాబట్టి దాని రుచి నాకు తెలుసు. కానీ నాన్ వెజ్ తినానండి, నాకు దాని గురించి ఎక్కువ తెలియదండి. కాకపోతే నేను అన్ని వంటలు చేస్తానండి, నాకు వచ్చినాయి.
నాకు వచ్చినవి నేను చూపిస్తా చేస్తా. ఓకేనండి. నేను 100 మందికి ఈజీగా చేస్తానండి వంటలు, అంతకంటే ఎక్కువ రాదండి. ఓకేనండి. మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనండి. మరి కామెంటు పెట్టండి. మరొక వీడియోలో కలుద్దామండి. ఓకేనండి. బాయ్. లాస్ట్ ఒక మాట అండి, ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. మళ్ళీ మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు నేను ఛానల్ గ్రో అవుతుందండి. ప్లీజ్ అండి. ఓకేనండి. బాయ్. మరొక వీడియోలో కలుద్దాం.